ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. ఆల్ఫా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ నిత్యకృపా కార్యక్రమాన్ని ఈ ఉదయకాలము వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, ఈ ఉదయము పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక దేవుని మంచి మాటలు ఈ పూట నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యోబు భక్తుడు రాసినటువంటి యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనులు దీవించబడటం చేత అతని ఆస్తి దేశమంతటిలో బహుగా విస్తరించి ఉన్నది. ఈ వాక్యములో యోబును గురించి, యోబు ప్రస్తావన అపవాదైన సాతానుడు దేవుని యొద్ద ఎత్తుతున్నాడు. అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు కంచి వేశావు, అందువలన అతని చేతి పనులు దీవించటమే కాదు, ఆ దేశమంతటా బహుగా విస్తరించబడ్డాడు. ఈరోజు యోబు జీవితంలో దీవెనులు, చేతి పనులు కలిగిన సమస్తము విస్తరించడానికి గల కారణం మనము గుర్తించాలి. విస్తరించబడటానికి కారణం ఏంటంటే దేవుడు కంచి వేశాడు. దేవుడు కంచి ఎప్పుడు ఉంటుందో తెలుసండి, ప్రతిరోజు మానక యోబు జీవితంలో ప్రతి అరుణోదయమే బలులు అర్పిస్తూ తన కుటుంబం నిమిత్తం, తన పనివారు నిమిత్తం ప్రతిరోజు కూడా, ఏ రోజు కూడా విసుగు చెంది ఈరోజు నాకు అలసిపోయాను, నేను సొలసిపోయాను, ప్రార్థనలో నేను ఉండలేకపోయాను అనే మాట లేదండి. అంతగా దేవుడు సన్నిధిలో యోబు ఉన్నారు కాబట్టి వాక్యం చెప్తున్న మాట, అతని ప్రార్థన అతన్ని కంచి వేయటమే కాదు, అతని ఆస్తి విస్తరింప చేశాడు. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఆత్మీయులకు నీకనేది ఒక ఆస్తిని దేవుడు విస్తరింప చేస్తాడు. అది ఎప్పుడంటే నీ ప్రార్థన అనుభవం, నీ ఆత్మీయ అనుభవం దేవునితో చక్కగా నడుచుకున్నప్పుడు. ఆస్తి అంటే ప్రభువు నమ్ముకుంటే మేడల మీద మేడలు కట్టి, ఓ కారుల్లో తిరిగి, ఓ బంగారాలు నగలు దిగేసేసుకొని, ఓ ఇంకేదో అది కాదండి. ఆత్మ సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. అదే పౌలు గారు చెప్తారు 1 తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనములో, సక్రియులు అనే ధనమును గలవారమని మీరు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఏ ధనం అంట ఇది? సక్రియులనే ధనం. అదే మనకు ఒక ఆస్తి. ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువుని వెంబడిస్తున్నాం, మంచిది. నీ సత్క్రియలు ఎలా ఉన్నాయి? అది చాలా భద్రంగా కాపాడుకోవాల్సింది. ఎందుకంటే నీ సత్క్రియలను చూసే దేవుని యొక్క మహిమపరచబడినట్లుగా రాయబడి ఉన్నది. ఈ లోకములో ఉన్న ధనము కాదండి, సత్క్రియలనే ధనాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకున్నప్పుడు అక్కడ నిన్ను విస్తరింప చేస్తాడు. అబ్రహామును మనం గమనించినట్లయితే, అబ్రహాము వంశావళిలో నుండి యాకోబు కుమారుడైన యేషేబును మనం చూస్తే 47వ అధ్యాయం ఆదికాండములో 27వ వచనం మనం చూద్దాం. ఇజ్రాయేలు దేశమందలి గోషేను ప్రదేశములలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగిలి విస్తరించారు. మిగిలి విస్తరించటానికి ఇంత గొప్ప అభివృద్ధి, ఇంత గొప్ప సంపద
ఇంత గొప్ప ఆశీర్వాదం విస్తరించడానికి గల కారణం యోసేపును మనం ప్రారంభంలో చూద్దాం ఒకసారి. యోసేపు అక్కడికి ఎలా వెళ్ళాడు మీరు గమనించాలి. అన్నలకి నచ్చలేదు, ఇదిగో తోబుట్టులు దూరం అయిపోయారు, అయిన వారు దూరం అయిపోయారు. ఒక బానిస బ్రతుకు బ్రతికి ఒక బానిసగా వెళ్ళి ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈయన సక్రియలు చాలా గొప్పవండి. ఆ సక్రియల వలన దేవుడు అతనుకున్నటువంటి కలిగినటువంటి ఆ భయభక్తులే కానీ ఆ సత్ప్రవర్తనే కానీ దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఆస్తి సంపాదించుకునేటట్లుగా సంతానాభివృద్ధి పొందుకొని మిగిలి విస్తరించబడినట్లుగా రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్ముకోగానే అన్నీ వచ్చేస్తాయి అంటే వస్తాయి, కానీ ప్రభువును నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో మరి సత్ప్రవర్తన మారిందా, మాట తీరు మారిందా, ప్రవర్తన మారిందా? అదే నీకు ధనం. నీ సత్ప్రవర్తనే నీకు ధనము తీసుకొచ్చుద్ది. అదే యోసేపు జీవితంలో మిగులు విస్తరించబడేటట్లుగా ఆశీర్వాదాలతో నింపినట్లు రాయబడి ఉన్నది. ప్రియులారా, కీర్తనలో 116 కీర్తన 7వ వచనంలో మనం చదివితే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. చూసారా, దేవుడు మన ప్రాణానికి ఏం కలుగు చేస్తాడంట? విశ్రాంతి కలుగటమే కాదు, నీకు క్షేమం విస్తరింపచేస్తాడు. నీకు క్షేమం విస్తరించబడాలంటే ఇక్కడ చెబుతున్నటువంటి మాటల్లో మీరు గమనించాలి. ప్రాణము, ఆత్మ, శరీరములు దేవుని మీద నిబంధన చేసుకొని దేవుని యందు ఆత్మ సంబంధాలుగా ఉన్నప్పుడు, ఎందుకంటే 116లోనే 3లో మనం చదివితే, మరణ బంధకాలు నన్ను చుట్టుకొని ఉన్నట్లు పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమ దుఃఖము నాకు కలిగి ఉండెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమును, యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. సరే, ఎప్పుడు మనుషుల వైపు చూడలా, ఇదిగో నీకెందుకు నేను ఉన్నానని చెప్పి భుజాల మీద వేసేటువంటి చేతులు వేసుకొని తిరిగేటువంటి స్నేహితుల వైపు చూడలా, బంధువులు రక్త సంబంధికులు మీకేం పర్వాలేదని వాళ్ళు కాదండి, దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంటే సాధువుగా, దేవునికి లోబడిన వారుగా ఉన్నప్పుడు ఆయన నన్ను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. నేను దుఃఖిస్తూ ఉండగా నా దుఃఖమునకు బదులుగా ఆయన అంటాడు, నీకు క్షేమము విస్తరించబడి ఉన్నది, నీ దుఃఖమునకు బదులుగా విశ్రాంతిలో నువ్వు ప్రవేశిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము సాధువులమై ఆయనకు లోబడి ప్రాణ ఆత్మ శరీరముల చేత నీవు ఆయన యందు సత్ప్రవర్తన కలిగినప్పుడు ఖచ్చితంగా ఒకటి, సక్రియలు అనే ధనమును విస్తరింపచేస్తాడు. 2, క్షేమము విస్తరింపచేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథములో మీరు గమనించినటువంటి మాటల్లో మీరు చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అనేకమైన సంగతులు ప్రభు చెప్తున్నారు. అక్కడ దేవుని వాక్యము చెబుతున్న మాట, నీ ప్రాణములను దేవుడు సన్నిధిలో కాపాడటమే కాదు, నీ మీద లెగుస్తున్నటువంటి శత్రువులను వారు దూరాన విసిరిగొట్టగలిగినటువంటి వాడని రాయబడి ఉంది. కాబట్టి ఈ వాక్యమును బట్టి ఈ ఉదయకాలము దేవుడు సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు నీవు అన్ని విషయములలో దేవునితో నిబంధన చేసుకో. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని విస్తరింపచేస్తాడు. 1, ఇదిగో సత్ప్రవర్తన అనే ధనము విస్తరించబడాలి. క్షేమం అనే ధనము, క్షేమ అభివృద్ధి విస్తరించబడాలి. నీ ప్రాణానికి విశ్రాంతి కావాలి. అది ఎక్కడ ఉందంటే
జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నది. ఏది విరోధముగా ఉంది, ఏది వ్యతిరేకంగా ఉందో నీలో నుండి తీసివేసుకో. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన కృపలో నిన్ను కాపాడి సమస్తము ఆయన ఆశీర్వాద ఫలముల చేత నిన్ను విస్తరింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప దయా సంకల్పమును బట్టి ఉదయకాలము ఇదిగోనైనా ఏబుకు కలిగిన సమస్తమును కూడా కంచివేయటమే కాదు, అతనికి కలిగినదంతా కూడా ఆ దేశములో విస్తరింపు చేశారు. కారణం ఏబు మీ మీద ఆనుకున్న యథార్థత, దేవుని యందు భయభక్తులు, నీతి కలిగి యథార్థత కలిగి క్రీస్తునందు భయభక్తులతో ఎవరైతే నిలిచి ఉంటారో, ఇదిగో సత్ప్రవర్తన అనే ధనము, క్షేమాభివృద్ధి అనేటువంటి ధనము, ఇదిగో నెమ్మది కలిగినటువంటి ధనము ఈ బిడ్డలకు దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.